దేవుని కుమారుడా యేసయ్యా, అయా నువ్వు చేసిన మేళ్ల బట్టి దేవానికి వేలాది కోట్ల స్తుతి స్తోత్రముల తండ్రి. అలాగే ప్రభా తండ్రి, అయా గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎందుకని కాచి కాపాడి భద్రపరిచే దేవా నీ రెక్కల చాటుని అందుబడి దేవానికి వేలాది కోట్ల స్తుతి స్తోత్రము. చెప్పబడిన సాక్ష్యాలు దీవించి ఆస్వాదించా. అలాగే పాటల వాయిద్యాలు సాక్ష్యాలు సమస్య విషయాలు మీరే తోడున్న దేవ స్తోత్రమా. అలాగే వాక్య పరిచయలు వెలుచుండగా ఈ ఆత్మ చేత శక్తి చేత బలం చేత నింపణ దేవా. రానున్న రోజుల్లో మంచి సాక్ష్యాలు తెచ్చి బలమైన వాక్యాలు తెచ్చి బలమైన వాగ్దానాలు తెచ్చి బలమైన ఆశ్చర్య కార్యాలు తెచ్చి బాబా మమ్మల్ని మా కుటుంబం దించి ఆస్వాదించా. సేవను కూడా దించి ఆస్వాదించా. నజరేయుడు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారని బాగుంటే థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాను. థ్యాంక్ యూ జీసస్. మరి ఈరోజు వాక్యము కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆమేన్. ఎవరు ధన్యుడండి? ధర్మశాస్త్రాన్ని, యెహోవా రాసిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు అంటే పగలు రాత్రి ధ్యానించేవాడు ధన్యుడు. ఏమండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి అయా గడిచిన కాలం అంతా నీ మన్నాతో ఎందుకన్నా కాచి పెంచి పోషిస్తున్నావు దేవా. స్తోత్రముల దేవా. మరి ప్రభా తండ్రి, అయా ఈ వర్తమానంలో వెలుచుండగా ప్రభా తండ్రి నీ ఆత్మ చేత శక్తి చేత బలం చేత నింపండి దేవా. కేవలం నిమిత్తం మాత్రం దేవా. అయా ఎందుకు పనికిరాని వాళ్ళమయ్యా. అయా మహిమకర పాత్రగా మీరే వాడుకోండి దేవా. అయ్యా వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా తాకి వాక్యం ద్వారా మాట్లాడండి దేవా. అయా మాలో ఉన్న ప్రతి ఒక్కటి లోటుపాట్లు తీసివేయండి దేవా. విత్తువారిని కేవలం నిమిత్తం మాత్రం దేవా. దాన్ని ప్రభా తండ్రి ఫలింపజేయవాడివి, నీరు కట్టువాడివి. అయా సమస్తము నీవే ఆధారభూతుడు దేవా. అయా నువ్వే మహిమ ఘనత ప్రభావం నీకే రావాలి దేవా. ఫలింపు దయచేయండి ప్రభా. నూరంతలుగా వెయ్యంతలుగా ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి వినగల చెవులు దయచేయి, గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా. చెవుగలిగిన వాడు వినుగాక అన్నారు దేవా. అలాగే నీ వాక్యాన్ని చెప్తుండగా చెవుగలిగిన వారు వినుగాక తండ్రి. నజరేయుడు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యత, ఎవరు ధన్యురాలు, ఎవరు ధన్యుడు? సామాన్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు తెలిసింది ఏంటిదండి? ధన్యత అనగానే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటాం. మనం చెప్పంగానే ధన్యులు ఎవరనగానే మత్తయి సువార్తలోకి వెళ్ళిపోతాం. అవునండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము టక్ 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 చెప్పేస్తారు. ఏంటండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడివారు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకం స్వతంత్రించుకోరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బరుడు. నీతి నిమిత్తం హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించెదరు. మీ మీద అబద్ధములు చెడ్డ మాటలు పడుకునేప్పుడల్లా మీరు ధన్యులని సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. చూసారండి, ఈ ధన్యతలే మనం చెప్పగలం. అవే కాకుండా మన బైబిల్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా ధన్యతలు ఉన్నాయండి. ఏం ధన్యతలు అంటే కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం. అసలు ధన్యత అంటే ఏంటి, ధన్యుడు అంటే ఏంటి, ధన్యురాలు అంటే ఏంటి అనే ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా అసలు ధన్యతలు అంటే ఏంటి? ధన్యత అంటున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ధన్యత అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ధన్యత అంటే అదృష్టం.
ధన్యత అంటే అదృష్టం, లక్కీ. చాలామంది అంటారు ఏమండి, ఇదివరకైనా లక్కీ డ్రా అని. చాలామంది స్లిప్పులు కొనుక్కున్నారు. ఏంటిదండి స్లిప్పులు? ఏం స్లిప్పులు అయ్యి? లాటరీ టికెట్. లాటరీ టికెట్లు డబ్బులు దొరికితే అదృష్టవంతుడు కోటీశ్వరుడు అయిపోతారని చెప్పి చాలామంది ఏం చేసేవారండి, టికెట్లు కొనుక్కునేవారు. అవునా? తగిలిన వారు అదృష్టవంతులు. ఆ టికెట్ తగిలితో లేదో నమ్మకం ఉందా లేదు చాలామందికి. అవునా? 99.9% ఏదో 0.1% ఎక్కడో ఎవరికో తగిలిద్దండి. అవునా? మనం చూసుకున్నట్టయితే చాలా టికెట్లు అమ్ముడుపోతూ ఉంటాయి దేశంలో, ప్రపంచంలో. అమ్ముడుపోయినప్పుడు ఎప్పుడో 100కో 1 ఒక్కళ్ళకి ఒక ఇద్దరికో వచ్చినట్టు మనం చూస్తాం. అవునా? కానీ ప్రభు వారిలో ఉండుటే మనకు ధన్యత, లక్కీ. ప్రభు వారిలో ఉండటమే లక్కీ. మనం ధన్యులము. మన జీవితం ధన్యమైపోయింది. అంటే ఏంటి? అదృష్టవంతులం. దేని కొరకు? నీతి కొరకు. హింసించబడుతున్న వారు మీరు ధన్యులు. అదేంటయ్యా, లోకంలో అంటే సుఖపడాలి, ప్రభువుని నమ్ముకుంటే సుఖపడాలి. అదేంటి నీతి నిమిత్తం హింసించబడేవారు అంటున్నారు? అంటే కష్టాలు బాధలు అంటే చీపో అని అనిపించుకోవాలంటావా? బాధపడాలంటావా? అని అంటే ఎవరి నిమిత్తం? ప్రభువు నిమిత్తం, దేవుడి నిమిత్తం. దానివల్ల ఏం ఫలం కలిగిద్దంట? పరలోకంలో మీకు ఫలం దొరికిద్దంట. ఫలితం అనేది అక్కడే దొరికిద్దంట, మనకి ఇక్కడ కాదు. మనం చాలామంది మంచి పనులు చేస్తూ ఉంటాం, రకరకాల పనులు చేస్తూ ఉంటాం. వాటిలన్నిటి కోసం ఫలం ఏమని? ఫలానా రోజు ఫలానా వారు అట్టిపళ్ళు గెలిచారండి, లేదంటే భోజనాలు పెట్టిస్తున్నారండి అని చెప్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల ఏమైందండి, వారి ఫలము రహస్యంగా చేయమన్నాడు దేవుడు. రహస్యంగా చేయడం వల్ల ఏమైంది? మన దేవుడికి ఇస్తున్నాం, దేవుడి బిడ్డలకి ఇస్తున్నాం. దేవుడు ఏం చేస్తాడు? సంతోషించి మనకి వెరీ గుడ్ అని దేవుడు అనాలి. జనులు అంటే జనుల మధ్యలో ఆ ఫలం అనేది జనాలే మనకి ఇచ్చేస్తే మనం ఇచ్చిన దానికి ఉపయోగం ఉండదు, లాభం ఉండదు, నలుగురికి తెలిసిపోతుంది. తెలియకుండా ఆ ఫలాన్ని మనం పొందాలి. అప్పుడు దేవుడు రహస్యమందు చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఇచ్చేది అనేక రెట్లు విలువైనది, అది బహుమానం. మనం మనుషులు అనేది అప్ప గొప్ప అంటారు, పక్కెళ్ళి ఏమంటారు? అబ్బో వీడికి ఎంత ఉండబట్టి ఇంత ఇచ్చాడని అంటారు. అవునా? అదే దేవుడైతే అలాగండు. పక్కకి దేవుడు రహస్యంగా చూసి అధికమైన రేట్లు దేవుడు బహుమానం ఇస్తాడు. ఏమండి? అదే కాకుండా ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎవరు ధన్యులు? ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు, దేని యందు? ఈ బైబిల్ కూడా ఆనందించుచు ధ్యానిస్తే ధన్యుడివే నువ్వు. మనమేమి చేయవసరలా. ఏమంటే డబ్బు కానీ, ధనము కానీ, బంగారం కానీ, వస్త్రాలు కానీ ఏమైనా పంచితేనే ధన్యులేమో అనుకుంటే అనుకోవసరలా. దేనికోసం ధన్యులు? ఆనందించుచు. ఏంటండి? ప్రభువునందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేనికండి? దేవుడు ఆది అండ్ వాక్యము ఉండిన ఆ వాక్యమే శరీర రూపధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన వచ్చిన యోహాను సువార్తలో మనం చూస్తాం. అవునా? ఆది అందు వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడు. ఆయన ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే దివారాత్రులు పగలు రాత్రి కూడా ధ్యానిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆయన ప్రణాళిక అదే. ఏమండి? అప్పుడు ఎవరు ధన్యులవుతాం? ధ్యానించిన వారు. ఇసుక్కోవడం కాదు. కొంతమంది బైబిల్ తీస్తేనే సగం చదివి సగం నిద్రపోతారు. కొంతమంది బైబిల్ తీయడం నిద్రపోవడానికే బైబిల్ తీస్తూ ఉంటారు. కొంతమంది చదవటం కూడా అసలు రాదు. ఏమండి? అందుకనే ఆనందించచ్చు. నువ్వు ఆనందించాలి ఆ బైబిల్ వర్డ్స్ని. అది చదువుతుంటేనే ఆ బైబిల్ ఒక తెలియకుండా మనకి నవరసాలు అనేవి మనకి దాంట్లోనే వస్తూ ఉంటాయి. ఏంటి? ఆనందం.
దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అనగానే అబ్బా నిజంగా అంత కార్యం చేశాడా అని ఒక ఆశ్చర్యము, ఆనందం. అలాగే ఇజ్రాయెల్కు మన్నాను కురిపించాడంటే అబ్బా నిజంగా దేవుడు కోసం నిలబడితే దేవుడు మన కోసం ఏదైనా చేస్తాడు అని ఒక ఆనందం, ఆశ్చర్యం. ఏమండి మరి అక్కడ ఇజ్రాయెల్ అక్కడ సముద్రం దగ్గర తీసుకొచ్చినప్పుడు చంపడానికి తీసుకొచ్చావా అని వారందరూ అన్నప్పుడు అక్కడ మనం సిచ్యువేషన్ చూస్తుంటే ఏంటి దేవుడు ఎలాగా చేశాడు, అక్కడి నుంచి ఫరో నుంచి తీసుకొచ్చాడే, అన్ని తెగులు రప్పించాడు, చక్కగా అటన్నిటిని తీసివేశాడు, ఇజ్రాయెల్ ఒకటి కూడా ముట్టకుండా ఇలా చేశాడేంటి దేవుడు అని ఒక ఆశ్చర్యం, అద్భుతం ఏంటి అని ఒక తీక్షణ. ఏమండి యోసేపును చూస్తే యోసేపు ఏంటి ఇన్ని కష్టాలు పడుతున్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ అని మనం అనుకుంటామండి. ఏమండి తర్వాత ఏం చేశాడు దేవుడు? 32 సంవత్సరాల తర్వాత రాజును చేసాడు. ఎమ్మట్నే రాజును చేయగానే ఎంత ఆశ్చర్యం మన కనుడు. అది ఒక్కొక్క రకంగా మనం చదువుతుంటే మరి యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు బాధ, ఏమండి బాధ, కన్నీరు, అది చదువుతుంటే మనకి ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది. అలా బైబిల్లో ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం, వింత, బాధ, కోపము రకరకాలుగా వస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకు ఈ సందర్భంలో ఇలా చేశాడు? అది ఆనందించచ్చు, ధ్యానించువాడు ధన్యుడు. అలా లీనమైపోవాలి ఆ బైబిల్లో ధ్యానిస్తున్నప్పుడు మా ఆ అధ్యయనాన్ని. అప్పుడు మనకు గుర్తుండిపోయిద్ది అది ఏం జరిగింది ఏంటని. ఆ సిచ్యువేషన్లో మనం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండాలి. అది ఆనందించచ్చు, ధ్యానించేవాడు ధన్యుడు. అదే అన్నాడు ప్రభు. అలాంటి వారంట ధన్యులు. అలాగే యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. ధ్యానించడమే కాదు, ఇంకెవరు ధన్యులంట? దేవుడు గద్దించు మనిషి కూడా ధన్యుడేనంట. 5వ అధ్యాయం 17వ వచనం. ఏమండి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తి యొక్క దేవుడు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవుడు గద్దిస్తే ధన్యుడేంటయ్యా? అది తినద్దు, తాగద్దు, నాయనా తాగద్దని చెప్పానా, తినద్దని చెప్పానా అని దేవుడు కొన్ని విషయాలు మనం తెలియపరుస్తాడు. తెలియపరిచినప్పుడు మనం దాన్ని వదిలేసి ముందుకు సాగాలి. ఆ పని మనం చేయకూడదు. చేయనప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? సంతోషిస్తాడు, మనం ధన్యులమవుతాం. గద్దించు మనుషుడు. కొంతమంది అంటారు దేవుడన్నీ నాకే చెప్తాడు. ఏమండి దేవుడన్నీ నాకే చెప్తాడు, పక్కనోడికి చెప్పట్లేదు. దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు, ఆశీర్వదించాలనుకున్నాడు. అందుకే అన్నాడు నీతి నిమిత్తం హింసించబడివాడు, శ్రమ పడివాడు ధన్యులు. ఏంటంటే నీతి నిమిత్తం అంటే ఏంటి? దేవుడి విషయంలో ఈరోజు నేను ఉపవాసం ఉండమన్నాడు అనుకోండి, ఎందుకు వచ్చిందిరా బాబు, ఈరోజే చికెను, మటను, బిర్యానీలు అన్నీ వండుకొని చక్కగా పెట్టానండి. దేవుడు చూస్తే తీరా ఉపవాసం చేయమన్నాడు. నీతి నిమిత్తం దేవుడు ఎందుకు చెప్పాడో తెలియదు. అది ఏ ఆపద తప్పించడానికో తెలియదు. అది దానికోసం దేవుడు ఏం చెప్పాడు? ఉపవాసం చేయమన్నారు. ఎవరి కోసమో తెలియదు. కొన్నిసార్లు మన కుటుంబం కోసం చేయమంటాడు, కొన్నిసార్లు ఇతరుల కోసం దేవుడు చేయమంటాడు. ఎల్లప్పుడూ మన స్వార్థమే కాదు, దేవుడు ఇతరుల గురించి కూడా కొన్ని సమయాల్లో కొన్ని పక్షాన వాళ్ళు ప్రార్థన చేయలేరు అవతల వారు. అటువంటి పరిస్థితుల్లో మన దేవుడు ప్రార్థన చేయమంటాడు. ఆ ప్రార్థన సహాయం మనం చేస్తే మనకి దేవుడు ఏమైంది? అదృష్టాన్ని, ధన్యతలు ఇస్తాడు. అందుకనే దేవుడి చేత గద్దింపబడి మనుషుడు ధన్యుడు. ఆయన గద్దింపులో మనం ఉన్నామనుకో, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది తాగొద్దు, ఇది తినద్దు, అక్కడ కూర్చోదు, ఇక్కడ కూర్చోవద్దు అన్నప్పుడు మనం ఆయన మాటను విన్నప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు మనం ధన్యులం అవుతాం. అది కూడా దేవుడు మనకి చెప్పడం కూడా అదృష్టమే. ఏమంటే ఫలానా రోజు ఉపవాసం చేయి, ఫలానా రోజు నువ్వు ప్రార్థన చేయి, ఫలానా రోజు నువ్వు సాక్షి చెప్పు, ఫలానా రోజు పాట చెప్పు, ఫలానా పాట పాడు, ఇలా అన్నీ చెప్పడం కూడా దేవుడు కూడా, అది కూడా ఒక మంచి అదృష్టమే. మనకి ధన్యులు మనం. చూసారండి? అలాగే కీర్తనలు 34:8 చెప్పుకోవాలంటే చాలా ధన్యతలు ఉన్నాయి. సుమారు 100 పైనే ఉన్నాయి ధన్యతలు.
కానీ నేను అని చెప్పాలండి, ఒక 20 చెప్పి వదిలేస్తారు, ఎందుకంటే సమయం సరిపోదు కనుక. కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు వారు నరుడు ధన్యుడు. ఆమేన్. ఏంటండి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అదేంటి? ఇదేమైనా చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, లేదంటే ఫ్రూట్సా, లేదంటే ఇంకేమన్నా స్వీట్లా? కాదు. యెహోవాని ఏంటండి? ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. ఉత్తముడు అంటే ఏంటి? దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఉత్తముడు అనగానే నువ్వు అడిగిన నీ హృదయ వాంఛని తీర్చగలడు. దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు, చెప్పుకుంటే చాలా పేర్లే ఉన్నాయి లిస్ట్. ఏంటంటే ఉత్తముడని రుచి చూచి తినాలా ప్రభువుని? తింటాం కాదు, దేవుణ్ణి అడగాలి. అడిగిన తర్వాత పరీక్షించుకోవాలి. దేవుడు ఎవరో తెలియదు మనకి. మొదట్లో తెలియనప్పుడు ఏం చేయాలి? అడగాలి దేవుణ్ణి. ఒక కోరిక మనం ఏమడగాలండి? నీకు ఏదైనా అవసరం ఉంటే దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు అది తీరిస్తే దేవుణ్ణి నమ్ముతానని చాలామంది ఉంటారు. ఏమండి? పలానా నాకు కార్యం చేయాలి, ఆ కార్యం చేస్తే దేవుణ్ణి నమ్ముతా, లేదంటే లేదు, నిజదేవుడు అయితే నాకు ఈ కార్యం చేయండి అంటారు. ఏమండి? అది నీకు ఆ కార్యము ఈ కార్యము చేయమని అడుగుతున్నావు. దేవుడి ఎడల నువ్వు నీ కోరిక ఏంటో కోరుకున్నప్పుడు అది నెరవేర్చినప్పుడు నీ అవసరత తీరినప్పుడే దేవుని నమ్ము. అప్పుడే నీకు అర్థమైద్ది. ఏంటండి? ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడే, ఆయన ఆశ్రయించిన వాడు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించడం, ఆయన దగ్గరికి రావడమే అదృష్టం అంట. మనకి దేవాది దేవుడి దగ్గరికి రావడమే అదృష్టం. ఎవరు రాణిస్తారండి? మరి ప్రధానమంత్రి గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, వారి దగ్గర డైరెక్ట్గా మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పాస్ అంటారు. అలాగే మరి పర్మిషన్ ఉండాలి, అపాయింట్మెంట్ ఉండాలి, ఉంటేనే కుదిరిద్ది. అది కూడా జనాల తోసులాట, తొక్కిసలాట. ఏమండి? అదే పాత నిబంధనలు అయితే దేవుణ్ణి కలవడానికి అవకాశం ఉందా? లేదు. ఏముందా అండి? ఒక దేవుడి యొక్క డేరాలు ఉన్నాయి, ఆ డేరాలు దాటుకొని వెళ్ళకూడదు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, వాటిని దాటుకొని మనం వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళగలరు? యాజకుడి కూడా ఒకదానికి పర్మిషన్ ఉంది, మొత్తానికి వెళ్ళడానికి లేదు. అంటే చూసి దాన్ని తట్టుకోలే. దేవుడు ఈరోజు మన శిలువ యొక్క రక్తం కార్చడం వలన దేవుడి యొక్క సన్నిధానాన్ని బహిర్గతం చేసేసాడు దేవుడు. ఆ తెరచాటున ఉన్న దేవుడి యొక్క సన్నిధిని మనందరి మధ్య, జనులందరి మధ్యకి దేవుడు తీసుకొచ్చేసాడు. అందుకని మనం ఏమవుతాం? ధన్యులం. ఆయన ఆశ్రయించడమే ధన్యులం, అదృష్టవంతులం మనం. అదే పాత నిబంధనలు అన్నట్టయితే, అమ్మో నాయన పాపం చేస్తే ఎందుకు వచ్చిందిరా నాయన, ఇవన్నీ తీసుకొచ్చి రావాలంట, ఎంత కాస్ట్, ఎంత ఖరీదు, భరించలేకపోతున్నాం అని చాలామంది పేదవారు ఉంటారు, సాధువారు ఉంటారు. అవునండి? అందరూ వదిలేసుకున్న మరి వారి పాపానికి ప్రాయశ్చిత్తం కలగకపోతే ఎలాగా? అందుకనే దేవుడు మన మధ్యకి వాటన్నిటినీ కొట్టివేసి దేవుడు సులభమైన మార్గాన్ని ఏర్పరిచాడు. అందుకనే మనము ధన్యులము. నెక్స్ట్ కీర్తనలు 32:1-2. కీర్తనలు 32 తన అతిక్రమను పరిహారం నందువాడు, తన పాపమును ప్రాయశ్చిత్తం నందువాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారండి? పాపాన్ని వదిలించుకోవడం కూడా ధన్యతే. ఎంత అదృష్టం ఏమండి? పాపాన్ని ఎవరు వదిలిస్తారండి? దేవుడే వదిలించాలి. రోగాన్ని డాక్టర్ వదిలిస్తాడు, వైద్యుడు. ఏమండి? అలాగే తప్పు చేస్తే ఖండిస్తాడు పోలీసు వారు. ఏమండి? అలాగే బస్సు ఎక్కితే ప్రయాణం సరిపోడా
దారి ఖర్చులకు ఎవరు తీసుకుంటారండి? కండక్టర్గా టికెట్ కొడతారు, అవునా? ప్రతి దానికి ఒకరికి అనరు. కానీ పాపానికి స్పెషలిస్ట్ ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆ పాపానికి వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలండి? అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవుడి చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఆత్మల కపటము. కపటం అంటే ఏంటి? అందరి ముందు ఒకటి, నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురిలో లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం ఏంటి? కపటమే. ఒకరిని ఒకలాగా చూడటం కూడా కపటమే. ద్వేషము, కపటము, కలహము, మత్సరము అన్నిటి వల్ల కూడా ఏమవుతుందండి? ధన్యులు కాలేం. అదృష్టం అంటే ఏంటి? వాటన్నిటిని ఒప్పుకొని ప్రభు ముందు మనం విడిచిపెట్టడం కూడా ఒక అదృష్టం. నూతన జీవితాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు. నూతన స్వభావాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకి. ఎంత అదృష్టం అండి! పాపం చేసిన వాడు నిజంగా చూస్తే వాడికి మనశ్శాంతి ఉండదు. ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది జీవితాంతం. ఏదో సమయానికి గుర్తొచ్చింది, నేను చేసే పలానా టైంలో పాపం, దానికి ప్రాయశ్చిత్తం ఏముండిద్దో అని ఒక్కొక్కసారి కొంతమందికి మనశ్శాంతి ఉండదండి. గుండెల మీద రాయిలాగా ఉండిద్ది. మన ప్రభు ఎదుట ఒప్పుకొని ప్రభు ఎడుల మనము ఆత్మల కపటము లేనివాడిని నిర్దోషి అని ఒప్పుకోవటం కూడా, ప్రభు చెప్పడం కూడా ఎంత ధన్యత అండి. ఆ విధంగా మనము నడుచుకోవాలి ప్రభు చెప్పే విధంగా, ఏమండి? అలాగే కీర్తన 32:12 క్షమించండి, 33:12 యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఆమేన్. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. చూశారండి? దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం కూడా ధన్యులే. మనకు దేవుడిగా ఉండటం, యేసు ప్రభు వారు దేవుడిగా ఉండటం ధన్యులు. మనల్ని ఏర్పరచుకోవడం కూడా దేవుడు ధన్యులు. 2 విధాల ధన్యతలు వస్తున్నాయి అక్కడ. ఆయన ఆశ్రయించడం ఒకటి, ఆయన మనం ఎన్నుకోవడం కూడా ఒక ధన్యత, అదృష్టమే. మన దేవుళ్ళలో కూడా ఉండటం అదృష్టమే. దేవుడి బిడ్డలుగా పిలవబట్టడం కూడా ఒక అదృష్టమేనంట. చూసారండి? చాలామంది అంటారు, ఏం సుఖం దేవుళ్ళలో ఉండి, ఎప్పుడు చూడు కష్టాలు, బాధలు, వ్యాధులు, బాధలు. అందుకనే ఉంది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానించేవాడు దివారాత్రులు ధన్యుడు. ఊరికినే అల్లా దేవుడు ఆనందించాలి ప్రభువునందు, ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. ఆయన తగిన స్తుతి మహిమ మనము చెల్లిస్తే అప్పుడు మన జీవితంలో సంతోషాన్ని కలిగి ఉంటాం. ఎల్లప్పుడూ బాధలు, నిట్టూర్పులు, బాధలు వీటినన్నీ ఈడ్చుకుంటా ఉంటే సంతోషం లేకపోతే ఎలాగా? వాటి వైపే చూస్తున్నాం. అప్పుడు భారభరితంగా ఉంటుంది. భారాలన్నీ, బరువులన్నీ మన మీదకి వేసుకుంటే. చూడండి, ఇంట్లో పనులు చాలా ఉంటాయి. వాటన్నిటిని మీద వేసుకొని మనం పని చేసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం లోపు మన సాయంత్రాన్ని నీరసం వచ్చేద్దాం మనకి, అవునా? ఆ ఒళ్ళంతా భారంగాను, ఒళ్ళు నొప్పులు, నీరసం, కాసేపు పడుకుంటే బాగుండు, అలసిపోయింది, మన ప్రాణం అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకున్నామో కాసేపు నిద్రపట్టి లేస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, నీ భారాలన్నీ, నీ బాధ్యతలన్నీ నా మీద వేయి అన్నాడు దేవుడు. మన మైండ్ అనేది బరువు ఎక్కువ మోయలేదు. ఆ బరువు అంతా దేవుడి ఎదుట వదిలే ప్రార్థన ద్వారా ఆయన మీద వేయి. ఆయన సువార్త కాడిని మన మీద వేసుకుంటే ఎంత సులభం చేస్తాడు. మన యొక్క ప్రతి ఒక్క పనులన్నీ, మన మార్గాన్ని సరళం చేసే దేవుడండి. మన ప్రతి ఒక్క సమస్యను తీర్చే దేవుడండి. ఇజ్రాయేలుకు అడిగితేనే ఇచ్చాడండి అడవిలో మన్నాని. అలా ప్రార్థన చేశారా? లేదు. అడగకుండానే దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. అలాగే మాంసాహారం అడిగితే మాంసాహారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. వాళ్ళంతా ధన్యులండి. అందుకనే యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు. దేవుడు ఏర్పరచుకున్న జనులు కూడా ధన్యులు. అడగకుండానే కొన్ని దేవుడు మనకి కార్యాలు చేసేస్తాడండి. అదృష్టం అంటే అది, ధన్యత అంటే అది, లక్కీ అంటే అది.
కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా కలిసిరా, ఏం చేసినా వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తారండి, పేర్లు మార్చుకుంటారు. న్యూమరాలజీ అని ఏంటండి, పేర్లు సరిగ్గా లేకపోతే ఒక లెటర్ యాడ్ చేయడం కానీ లెటర్ తీసేయడం కానీ చేస్తారండి. సరి సంఖ్య బేస్ సంఖ్యలు వారి పేరుని బట్టి. అవునండి, దాన్ని బట్టి కొంతమంది కలిసి వచ్చింది, కొంతమంది కలిసి రాకపోవచ్చు. దాన్ని మనం ఏం చెప్పలేం. అలాగే ప్రభువులో ఉండుట, మనం ప్రభువులో నడుచుకుంటా కూడా అది ఒక ధన్యత అండి. మనమేమి చేయవసరం. అబ్రహాం గారికి ఏం చేశాడండి దేవుడు, అబ్రహాం ఫస్ట్. అయితే దేవుడు ఏమన్నాడు, అబ్రహాముగా అనబడదు, చేంజ్ చేశాడు దేవుడు. అంటే ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది లైఫ్, పొందుకోలేకపోతున్నాడు, ఏమి సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, అబ్రహాం అంటే ఆశీర్వాదం, అనేక జనములకు తండ్రి. చూసారా? అలాగే యాకోబు మోసగాడు, పేరులో ఉంది మోసం. దేవుడు ఏం చేశాడు, ఇజ్రాయేల్గా మార్చాడు, ఆశీర్వాదం. చూసారండి? అది అందుకనే తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఏంటండి, ధన్యులు. నెక్స్ట్ కీర్తనలు 40 అధ్యాయము 4వ వచనం. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఆమేన్. గర్విష్ఠులు అంటే ఏంటంటే, కొంతమంది డబ్బును చూసి, తమ వస్త్రాలు చూసి, వాహనాలు చూసి రకరకాలుగా గర్వపడుతూ ఉంటారు, పేరు ప్రఖ్యాతుల బట్టి. వాళ్ళందరినీ నమ్ముకోకుండా దేవుడి యందు నమ్మకం ఉంచుకోమన్నాడు, దేవుడి వైపు చూడమన్నాడు. అలా చూస్తే ఏమవుతాం, ధన్యులం అవుతాం. ఏమండి, ధన్యులం అవుతాం. పేరు ప్రఖ్యాతుల కోసం కాదండి, దేవుడి వైపు చూస్తే మనం ధన్యులం అవుతాం. అలాగే కీర్తన 41 అధ్యాయం 1-2 వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఏమండి, బీదలను కటాక్షించువాడు. బీదలను కటాక్షించడం అంటే ఏంటి, వారి అవసరతలు తీర్చడం. నీ ముందుకు వచ్చినప్పుడు వారు ఏదైతే అవసరత అడిగారో అవసరతను తీరిస్తే దేవుడికి అవసరత తీర్చినట్టు. ఏం చేస్తాడు, ఆపత్తి కాలమున వాడిని తప్పిస్తానంటాడు. మరి ఏమండి, మనం కూడా చూసుకున్నట్టయితే దేవుడి ముందు అడుగుతూ ఉంటాం మన కోరికలు. అయ్యా నాకు బండి ఇవ్వయ్యా, అయ్యా నా గృహాన్ని ఇవ్వయ్యా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దప్పిక కలిగి కోరికని పదే 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 అడుగుతూ ఉంటారు దేవుడిని. ఇవ్వయ్యా, ఇస్తే నేను సాక్షి నింపుకుంటానయ్యా, ఇస్తే నేను కూటం పెట్టుకుంటానయ్యా, ఇస్తే నేను పాట పాడతానయ్యా అని రకరకాలుగా అంటూ ఉంటారు. అడిగి అడిగి దేవుడిని సంవత్సరం తర్వాత అనుకోకుండా దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి, ఎంత ఆనందం వచ్చేస్తుంది మనకు. అవునా? అలాగే వేదలు అనేవారు కూడా మనం ఒక ముద్ద అన్నం పెడతారేమో, దేవుడు ఆ ప్రభువా వాళ్ళ హృదయాన్ని కరిగించాయా, ఇంట్లో కనీసం పచ్చడి దొరికితే చాలు, చిన్న బ్రతుకు ఈ పూట గడిచిపోద్దాయా, ఆ ఇంట్లో చిన్న ముద్ద అన్నం దొరికితే చాలయ్యా, ఈ పూట గడిచిపోతాయా అని వారు ఆతృతతో వస్తూ ఉంటారు. దేవుడి వైపు చూసుకుంటూ ఇప్పించాయి, ఈ పూటైనా నిన్నైనా తినలేదయ్యా అని అనుకుంటారు. మరి అలాంటి వారికి సహాయం చేయడం వల్ల దేవుడికి సహాయం చేసినట్టయినా కాదా? అది ఏమంటే, కటాక్షించువాడు ధన్యుడు. అప్పుడు ఏం చేస్తాడు, దేవుడు వారిని ఆపత్కాలం అని తప్పిస్తాడు. అయ్యా 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 రక్షించాయా అంటే ఎమ్మటిని సహాయం అందుతున్నాడు. ఏంటి, నువ్వు పేదలకు చేసిన సహాయం దేవుడు మెచ్చాడా? యెహోవా వాడిని కాపాడి బతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. దేవుడు కాపాడే నరుడు కూడా ధన్యుడేనండి. అనారోగ్యాల్లో ప్రభువులే వస్తాం. ఏమంటే, ఎవరి స్థితిగతులు బాగున్నప్పుడు ప్రభు గురించి చెప్తే మాకు తెలుసు మీరు చెప్పొద్దు అని అంటాం. అవునండి? అదే మనకి అన్ని పరిస్థితులు మారిపోయిన తర్వాత, తారుమారైన తర్వాత ప్రభు గురించి చెప్తుంటే చూద్దాం, ఓసారి చేద్దాం అని ఉంటుందండి. అప్పుడు మేలు పొందుకుంటే ప్రభువులు స్థిరపడిపోతారు. దేవుడికి కూడా తెలుసండి ఎప్పుడు ఎవరు వస్తారు, ఎలా రారు, ఎలా వెళ్తారని.
ఎలా రప్పించుకోవాలని కూడా దేవుడికి తెలుసండి. అందుకని ఏంటంటే యెహోవా వాడిని కాపాడి బతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. చూసారండి. అలాగే కీర్తన 65:4 నీ ఆవరణములో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆమేన్. ఏమండి సినీ ఆదివారాలు మందిరానికి వెళ్తున్నారండి. చాలామంది వెళ్ళడం అంటే ఆ మాట అంటేనే కష్టం. శనివారం మానేద్దాం, ఆదివారం 1 గంట 2 గంటలకు కనిపేస్తాం, అయిపోద్దాం. ఏమండి దేవుడి యొక్క ఆవరణంలో నిన్ను దేవుడు నివసించడానికి ఏర్పరచుకున్నాడంటే నువ్వు ధన్యుడివే. 1 గంట 2 గంటలు ఆ శనివారం ఆదివారం నార్మల్గా దేవుడి యొక్క మందిరంలో ప్రవేశించడం, ఆయన ఆజ్ఞ లేకుండా మనం ప్రవేశించడం, ఆయన పర్మిషన్ లేకుండా మనం ప్రవేశించడం. చాలామంది చూస్తామండి, మందిరానికి రండి మందిరానికి రండి అంటే రాలేరు. ఏంటంటే ఎవరిని వాళ్ళు వద్దాం అనుకున్నానండి, ఏదో పని అడ్డుపడిందంటే అంటారు. అప్పటికప్పుడే జ్వరం వచ్చేద్ది, అప్పటికప్పుడు ఏదో పని వచ్చేద్ది, అప్పటికప్పుడే రకరకాల మనసు మారిపోద్ది. అంటే ఏంటి? ధన్యుడు కాలైపోతున్నావు. ఎప్పుడైతే దేవుడికి పర్మిషన్ ఇచ్చి దేవుడి ముందు మనం యాక్సెప్ట్ చేసి దేవుడి యొక్క మందిరంలో మనం వచ్చామనుకోండి, అది కూడా ధన్యతే. సినీ ఆదివారాలు అది కూడా దేవుణ్ణి స్తుతించడం కూడా ఎంతో ధన్యత మనకి, అవునా? అందుకనే ఆ ధన్యత చూసారండి. అరవై 65:4 నీ ఆవరణను నివసించినట్లు నీవు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరముల మేలు చేత మేము తృప్తి పొందేదము. చూసారండి, ఆయన మేలు చేస్తాడంట. ఆయన పరిశుద్ధ ఆలయమే, అందుకే మందిరానికి వెళ్ళాలి. ఆ మందిరము ద్వారానే అనేక మేళ్ళు దేవుడు మనకి సిద్ధపరుస్తాడు, తృప్తినిస్తాడు మన ప్రాణానికి. మనం కొన్ని విషయాలు దేవుడిని అడగపోయినా సరే దేవుడు చేస్తాడు. ఎందుకనండి? ఆయన మందిరములో నివసించడం వల్ల, ఆయన మందిరములో నిలబడటం వల్ల, ఆయన మందిరంలో నిలబడటం వల్ల ఏంటి? పచ్చదనంగా ఉంటాడు, ఒలివ మొక్క వలె ఉంటావు. నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలు వృద్ధి చేస్తాడు దేవుడు. అంత మించి ధన్యత ఇంకేముందండి? నీ భార్య నీ లోగిట ఫలించి ద్రాక్ష వలె ఉండిద్ది, నీ సంతానం ఒలివ మొక్కల వలె ఉంటారు. అంత మించి ఇంకేం ధన్యత కావాలండి? హల్లెలూయా. అలాగే 72:17 లాస్ట్గా 72:17 అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడినంత కాలము చిగురించుచుండును, అతని బట్టి మనుషులు దీవించబడుదురు, అనే జనులు అతడు ధన్యుడని చెప్పుకుందరు. ఆమేన్. చూశారండి, అదృష్టం మనకే ఇవ్వడం కాదు, మన ద్వారా కూడా నలుగురికి దీవించబడడం, కార్యాలు చేయడం, స్వస్థతలు ఇవ్వడం, ఆరోగ్యాలు ఇవ్వడం, దేవుడు అలాగే అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చడం కూడా ధన్యతే. ఏమంటే ధన్యతే. సేవకుడిని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మరి ఆ సేవకుడు ప్రార్థన చేయడం వల్ల కార్యాలు జరుగుతుంటే ధన్యుడే కాదా? ధన్యుడే. అందుకనే యెహోవా తమకు దేవుడు గలవాడు ధన్యుడు. ఏమంటే ఆయన జనులుగా మనం కూడా ధన్యులు, ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు, ఆయన చేత నిర్దోషి అని నిరూపించబడిన వాడు ధన్యుడు. అలాగే ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు. అలాగే పాపానికి ప్రాయశ్చిత్తం చెందినవాడు ధన్యుడు. అలాగే మన దేవుడు కలిగిన వారు ధన్యులు. ఎవరిని నమ్ముకోకుండా దేవుడిని నమ్మటం కూడా ధన్యులు. భేదాలను కటాక్షించడం కూడా ధన్యతే మనకి. దేవుడి ఆవరణను మనం ఏర్పరచుకున్నందుకు దేవుడు మనకి ధన్యత. అలాగే ఇంకేంటండి 72:17 ఆయన ద్వారా మేలు పొందుకోవడం కూడా మనకు ధన్యత. అలాగే కీర్తన 84:5 నీ వలన బలము నందువాడు జనులు మనుషులు ధన్యులు. ఆమేన్. చూశారండి, నీ వలన బలము నందువాడు జనులు ధన్యులు.
దేవుడి వలన బలం పొందుట. మరి సంసోను ఎంత గొప్పవాడండి. దేవుడు యొక్క ఆత్మ అతని మీదకి రావడం వలన 1000 మందిని గాడిద ఎముకతో, పచ్చి దవడ ఎముకతో కొట్టేశాడు అంతే. చూసారా? తొడతో ఢీ అంటే ఢీ కొట్టేశాడు, తొడలు పగిలిపోయేటట్టు కొట్టేశాడు, దరవాజాలు ఎత్తి పడేశాడు, బంగ్లాలు కూడా లాస్ట్కి తోసేశాడు. ఆ బలం, దేవుడి యొక్క ఆత్మీయ బలం అనేది దాన్ని వర్ణించలేమా. దాన్ని సజావుగా సక్రియగా మనం ఉపయోగించుకున్నప్పుడు శక్తి కలిగి ఉంటాం, దేవుడి ఆత్మతో నింపబడి ఉంటాం మనం. అది కూడా ఒక ధన్యతే. సంసోను ఉపయోగించుకోలేకపోయాడు, వేశ్యాలోలుడయ్యాడు, చివరికి మరణించాడు. లేదంటే బైబిల్లో మంచివాడై పేరు ప్రఖ్యాతులు పొందేవాడు. అవునా? దావీదు మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడా లేదా? ఎక్కడో గొర్రెల కాపరి, పేరు ప్రఖ్యాతులు పొందాడు. దావీదు గురించి ఎక్కడికి వెళ్ళినా విజయమే, విజయాలు వచ్చేసిన. దేవుడు యుద్ధాల నాటిలో సమాధానం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు ఎంతగానో. ఎంత ధన్యుడు దావీదు. అలాగే 84:12 సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచి వారు ధన్యులు. దేవుడి యందు కూడా మనం ప్రతి విషయంలో మొరపెడతాం. మొరపెట్టినప్పుడు జరిగిద్దా లేదా అనుమానం కొంతమంది. అలా అనుమానం లేకుండా దేవుడి యందు నమ్మకం ఉంచితేనే వారు ధన్యులు అంట. చూసారా? కార్యం జరిగిపోయినట్టే. విశ్వాసం ఉంచితే వారు ధన్యులు. అలాగే కీర్తనలు 119 2వ అధ్యాయము. ఆయన శాస్త్రమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. చూసారండి? ఆయన శాస్త్రాలు అంటే ఏంటి? వాక్యాన్ని వెతికి దాన్ని చూచి ఆయన కోసం వెతికే వారు కూడా ధన్యులు. చూసారండి? ప్రభు కోసం ఈరోజు ఆదివారం మనం వెతుకుతున్నామా లేదా? శనివారం వెతుకుతున్నామా లేదా? ఆయన యొక్క మందిరంలో వెతకాలి. ఆయన దొరుకు చోట, దొరుకు కాలము ఎక్కడ రాయబడిందండి? మనం ఇందాకే చదువుకున్నాం, దేవుడి మందిరంలో నివసించుట ధన్యుడు. అవునండి? అందుకని అక్కడే వెతకాలి. సియోను అంటుండే నేను దీవిస్తాను అన్నాడు దేవుడు. ఆ సియోను దగ్గరికి మనం వెళ్ళాలి, అంతేగాని మనం ఉన్న చోట సియోను అయిపోదు. దేవుడు సేవకు ఏర్పరచుకుంటే అయింది సియోను, కానీ మన సొంతంగా సియోను కాదు, దేవుడు ఏర్పరచాలి. అవునండి? ఆయన శాసనాన్ని ఆజ్ఞ గైకొనుచు ఆయన మార్గంలో నడుచుకుని వారు ధన్యులండి. ఆయన వెతికిన వారు. వెతకాలి మనం ఆయన్ని. దేనికోసం? ఆయనతో సహవాసం కోసం, ఆయనతో సహవాసం కోసం మనం వెతకాలి. అప్పుడు ధన్యులం అవుతామండి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మహాపరిషత్తు ప్రార్థన చేసుకుందాం. మరి ధన్యతలు ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే ఇంకా రోజు మొత్తమే ఉంది ధన్యత. పరలోక రాజ్యంలోనే 5 ధన్యతలే కాదండి, ఇంకా బైబిల్ మొత్తం మీద ఓవరాల్కి ఇంకా ధన్యతలు ఉన్నాయి. చూసారండి? ఆయన నమ్ముకోవడం, ఆయన ఆశ్రయించడం, ఆయన మందిరంలో ఉండడం, ఆయన మనల్ని ఏర్పరచుకోవడం, ఆయన ముందు మన పాపాలు ఒప్పుకోవడం, ఆయన ముందు మనము నిర్దోషులమని ఎంచబడటం. చూసారండి? ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుల ప్రేమ గల నా తండ్రి, పాదాలకు వేరేది కోట్లాది స్తుతి స్తోత్రముల తండ్రి. అయ్యా, నేను ఆశ్రయించిన వారి జనులు ధన్యులు అన్నావు దేవా. ఈరోజు ఆదివార కాల సమయం ముందు మొదటి ఆరాధనలో ప్రభా తండ్రి నిన్ను ఆశ్రయించాం దేవా. అయా ధన్యతను మాకు దయచేయి, అదృష్టాన్ని మాకు దయచేయండి దేవా. అయా యేసయ్యా, అయా ప్రభా తండ్రి మా పట్ల అద్భుతాలు ఆశ్చర్యకరంగా దయచేయండి దేవా. అయా యెహోవా, జనులు గల వారు దేవుడు గల వారు జనులు ధన్యులు అన్నావు దేవా. దేవుడు ఏర్పరచుకున్న వారు కూడా జనులు ధన్యులు అన్నావు దేవా. అయా మమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నావు దేవా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నావు దేవా. నువ్వే మా దేవుడు దేవా. అయా ధన్యత మాకు దయచేయి, అదృష్టాన్ని మాకు దయచేయండి ప్రభా. దీవించి ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి, అయా మేము చేసిన తప్పులు పొరపాట్లు కూడా క్షమించండి ప్రభా. అయా మీకు విరోధముగా చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కూడా క్షమించండి దేవా. అయా ఆత్మలో కల్మషం లేని, కపటం లేని వాడు, నిర్దోషిగానే ఎంచబడినవాడు ఆ ధన్యుడు అన్నావు దేవా. అయా మా అమ్మలు కూడా ప్రభా తండ్రి నీ చిత్తమైతేనే ప్రభా తండ్రి
అయా నీ చిత్తమైతే శుద్ధుడి కమ్మన్నావు దేవా. అలాగే నీ చిత్తమైతేనే ప్రభా ఆత్మల కపటము లేకపోతేనే ప్రభా తండ్రి మేము ధన్యులు చేయండి తండ్రి. ఆత్మలో ధన్యులు దయచేయండి తండ్రి. పాపము నుంచి ప్రాయచిత్తం చేసి ధన్యులు దయచేయండి తండ్రి. అయా నీ మందిరంలో నివసించి పచ్చని ఒలీవ మొక్క వలె ధన్యత దయచేయండి దేవా. అయా నిన్ను వెతికే హృదయాన్ని దయచేయండి ప్రభా. నీ శాసనాలు గాయకొని ఆచరించి పాటించే ధన్యత మాకు దయచేయి. అయా నీ ధర్మశాస్త్రాన్ని ఆనందించు ధ్యానించు. అయా నీ అందు గాయకొనిచ్చి ప్రభా తండ్రి ధ్యానించే హృదయాన్ని మాకు దయచే ధన్యతను మాకు దయచేయండి దేవా. యేసయ్యా ప్రభా దావీదు కుమారుడా అయా ప్రభా తండ్రి ప్రతి విషయంలో నిన్ను ముందు పెట్టుకొని నడిచే హృదయాన్ని మాకు దయచే. మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన నీ దీవెన దయచే, నీ ధన్యత దయచే. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని దీవించి ఆస్వాదించా ధన్యత దయచేయండి ప్రభా తండ్రి పరిశుద్ర. పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవునన్నావు దేవా. ఈ ఎటువంటి ఆత్మీయ ఫలములన్నీ దీవించి ఆస్వాదించి నూరింతలుగా వెయ్యింతలుగా ప్రభా తండ్రి మంచి ఫలములను మాకు పరలోక రాజ్యంలో దయచేయండి దేవా. నువ్వు రాజుగా వచ్చినప్పుడు మా మంచి ఫలములు మాకు దయచేయండి దేవా. మంచి ఫలింపులు దయచే. కానేని ఫలములు మాలో ఉంటే తీసివేయండి దేవా. చేదైన వేరు ఉంటే తీసివేయండి దేవా. ఇప్పటికైనా అపవాదికి మేము లోబడిపోయి చేస్తున్న ప్రతి ఒక్క చీకటి కార్యాలు తీసివేయండి దేవా. నీకు అనుగుణంగా నడుచుకునే ప్రతి బిడ్డగా దీవించి ఆస్వాదించండి అయ్యా. నజరేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పరలోకమున్న ప్రభుత్వం నీ నామ పరిశుద్ధంగా, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోక నెరవేరింది భూమి అందు కూడా నెరవేరిందిగా. మా అనుదేహాన్ని మాకు దయచేయి. మా రుణస్తులు మీరు క్షమించిన ప్రకారం మా రుణాలు కూడా క్షమించదేవా. దుష్టుల యొక్క సోదరులు పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తం నీకే చెల్లింది. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. బోలో యేసురాజ్ దావీదు కుమార్ ప్రభువు బ్రవర్ యేసురాజ్ 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 క్రీస్తు సాహసం క్రీస్తు సాహసం. మీ అందరికీ వందనాలు. మనమందరూ యెహోవా దేవుడి గల జనులందరూ ధన్యులండి. అటువంటి మంచి ఫలములు మనం దయచేయను కాక ఆమేన్. వచ్చిందా